వెల్కమ్ టు ఆదే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి వెంకటేశం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అరుణ్. ఎట్లున్నారు? బాగున్నాను. రైట్. నిన్న నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ భారీ ఎత్తున సక్సెస్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్న మాటలు. ఆ బహిరంగ సభ నుంచి చవాకులు పేల్చడం జరిగింది. మూసి పక్షాలన ఎంతమంది అడ్డుపడ్డా కానీ మూసిలేసి తొక్కడమే అని చెప్పేసి, కానీ పక్షాలను చేసి తీరుతా ప్రపంచం మొత్తం తెలంగాణ వైపే చూడాలి, మూసీ నదిని చూసిపోవాలి ఈ దేశంలో అని చెప్పేసి కూడా ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎవరు అడ్డసిన తొక్కేస్తా అని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కుర్చీలో కూర్చొని రాజ్యాంగ పదవిలో కూర్చొని నువ్వు మాట్లాడే భాష అదేనా? సంస్కారము అనేది ఉండాలి రాజకీయాలలో. ఎందుకంటే నువ్వు ఒక పార్టీ నాయకుని కావు, ఒక ముఖ్యమంత్రివి. అది గుర్తించుకొని ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం అనేది ఉండాలి. ఆ విధంగా కాకుండా నువ్వు మాట్లాడే భాష ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు పిల్లలందరూ కూడా నేర్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు మూసీ అనేది నీ యొక్క ఎజెండాలో ఉన్నదా, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. అరే నువ్వు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అవి నెరవేర్చు ప్రజలకు. అవి హామీలు ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవి నెరవేర్చకుండా ఈరోజు మూసీ ప్రక్షాళనని దాదాపుగా 150,000 కోట్ల రూపాయలతోటి మూసిని సుందరీకరణ చేస్తావన్నట. అంటే ఎవరు అడిగిరు? ప్రజలు అడిగిరా? 4 కోట్ల మంది ప్రజలు ఏమడుగుతున్నారు? అరే మాకు రైతు బంధు లేదు, రైతు బంధు ఇవ్వంటారు. ఫీ రియంబర్స్మెంట్ రాదు. పిల్లలందరూ కూడా మాకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. కాలేజీలు ఈరోజు బంద్ పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు మీ రాహుల్ గాంధీ. నువ్వు వచ్చి అక్కడ చిక్కడిపల్లిలో మరి వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈరోజు రైతులకు, మహిళలకు అరే వాగ్దానాన్ని అమలుపరచకుండా ఈరోజు కేవలము వాళ్లకు పర్సెంటేజ్లు వచ్చేటువంటి యొక్క పథకాల మీదనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కేంద్రీకరిస్తున్నాడు. ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే, ఎట్లా 2008 సంవత్సరంలో మా కేటీఆర్ గారు చెప్పినట్టు 2008 సంవత్సరంలో మా ప్రభుత్వం రాదు, ఉన్నగాడికి దోసుకొని రాష్ట్రాన్ని దివాలా తీసి బయటకు పడదాం, తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోదామని ఆలోచిస్తుండే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నేను ఒకటే అంటున్నాను, ఈరోజు మూసీ ప్రక్షాళన అంటున్నావు. అదేవిధంగా ఇక్కడ 4వ సిటీ, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ. అరే ఫ్యూచర్ సిటీ అని అక్కడ మేడిపల్లి కానీ తాడిపర్తి కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క ముచ్చెర్లలో ఉన్నటువంటి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క భూములు గుంజుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు గుంజుకొని వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చుతూ ఒక టీజీఐఎస్ అనే ఒక వ్యవస్థను, ప్రభుత్వ సంస్థను ఒక మీడియేటర్గా పెట్టుకొని వాళ్ళకేమో 2 కోట్లు 3 కోట్లకు అమ్ముకుంటుండు ఎకరానికి. వీళ్ళకేమో 25 లక్షలు 30 లక్షలకి ఇస్తానంట. అది కూడా ఎవరిది? 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతుల యొక్క సన్నకారు రైతుల యొక్క భూములు గుంజుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఫ్యూచర్ సిటీ ఎందుకు కడుతుంటుందంటే దాని చుట్టుపక్కల మాడ్గిళ్ళు, తర్వాత ఇతర ప్రాంతాల్లో ఆయన తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్, అదేవిధంగా కృష్ణారెడ్డి, అదేవిధంగా కొండలరెడ్డి, వీళ్ళందరూ పొద్దున్న లేసి అక్కడికి కార్లు వేసుకొని పోతుంటారు. అంటే వ్యాపారం చేస్తారు రియల్ ఎస్టేట్ దాని పక్కలో. దీన్ని ఒకవేళ ఫ్యూచర్ సిటీ అని లేపితే వాళ్ళ భూములు ఒకే విధంగా రేట్లు వస్తాయి, కోట్ల రూపాయలకు అమ్ముకోవాలన్నటువంటి ఒక వ్యాపారం చేస్తున్నాడు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి, ప్రజల యొక్క కన్నీరు దుర్చాలి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమున్నాయి, అవి ఎంతవరకు నెరవేర్చినాం, ఇంకెంత నెరవేర్చాలి, దానికి సంబంధించిన బడ్జెట్ ఎక్కడ, ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసుకుని ప్రజలకు ఇచ్చినట్టు వాగ్దానాలను నెరవేర్చురు రేవంత్ రెడ్డి. అనవసరంగా మా కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఒక సభ్య సమాజము మూసిలో వేసి తొక్కుతాడట, మూసి కంపులు వేసి తొక్కుతాడట. అరే అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి లేకపోతే దయచేసి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, దయచేసి నీ భాషను మార్చుకో. ఎట్లా నువ్వు 2 సంవత్సరాల తర్వాత ఉండవు, ఈ మధ్యనే పోతావు. ఎందుకంటే మీరేమో ఉండడు అని మీరు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకే ఇక్కడ పుట్టగతులు లేవు, బావబామర్దులు జిల్లాల మీద వాడి తిరుగుతున్నారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆయన అంటుండే వాళ్ళు, ఆయన తోని ఈ బావబామర్ల తోటి ఉండే వాళ్ళంతా వల్ల
ఎంతనో కొంత వాళ్ళ అనుచరులు కాబట్టి ఆయన ఎంత ఉంటున్నారు తప్ప కానీ వాళ్ళు గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఈ 6 గ్యారంటీలు అమలు చేసినాం, ప్రజాపాలన నడుస్తుంది, దాన్ని ఓర్వలేక వీళ్ళు చేస్తున్న బదలాం. కానీ బీఆర్ఎస్ పార్టీని ఇక గతంతో చెప్పుకోవాలి కానీ ఇక ముందుకు చెప్పుకునేది ఏముండదు అని చెప్పేసి ఆయన చెప్పిండు. రేవంత్ రెడ్డి ఒక సొల్లు మాటలు మాట్లాడేది నేర్చుకుండు. ఓ సబ్జెక్ట్ ఉండదు, అర్థం ఉండదు, అసలు ఒక సొల్లు మాటలు నేర్చుకుండు. కొండారెడ్డిపల్లిలో అక్కడ పుట్టి పెరిగింది కదా, మరి అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు. కానీ ఈయన మాత్రం మరి ఎక్కడ నేర్చుకుంటే సొల్లు భాష నేర్చుకుండు. అంటే ఆ సబ్జెక్ట్ ఉండదు, పసలేని మాటలు మాట్లాడతాడు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అంటుండు కదా, నువ్వు అన్ని హామీలు నెరవేర్చినవు, 6 గ్యారెంటీలు ఇచ్చిన, 420 హామీలు నెరవేర్చిన, నువ్వు అసెంబ్లీ రద్దు చేసిన ఎలక్షన్ పో, ఎవరు వస్తారో నీకు కనీసము నీకు కొడంగల్లో డిపాజిట్కు రాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నీకు డిపాజిట్ కూడా రాదు. కొడంగల్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి లగచల్ర ప్రజలు ఏం చేసినావు, వాళ్ళకి ఎస్టీలో గుంజుకుంటే నీ మీద తిరుగుబాటు చేసారు, కలెక్టర్ని కొట్టిరు. రేపు పొద్దుగాల నువ్వు సెక్యూరిటీ లేకపోతే నీ పరిస్థితి ఆ విధంగా అవుతుంది. నీకు దమ్ము ఉంటే నువ్వు రేపు పొద్దుగాల అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టు, ఎవరు వస్తారో. ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మేము పొరపాటు చేశాము అనేటువంటి ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇంకోటి చాలామంది యొక్క మన విద్యావంతులు, రాజకీయ అవగాహన ఉన్నటువంటిది, ఇటువంటి వాళ్ళని చూస్తే నిజంగా ఈ రాజకీయ వ్యవస్థలో రికాల్ సిస్టమ్ తేవాలంటున్నారు. రికాల్ సిస్టమ్ అంటే ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ అమలు చేయనప్పుడు ఏం చేస్తారు, ఆ వెంటనే ప్రభుత్వాన్ని దించేసి ఎలక్షన్లకు పోతారు. ఆ రికాల్ సిస్టమ్ చేయాలి. నిన్ను చూస్తే అందరు అట్లా అనుకుంటారు. 5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలకు గుంజేయాలి. ఎట్లా మీరే రాహుల్ గాంధీ గారు మరి పదవి ఎక్కడ చేస్తున్నావు, నువ్వు మేనేజ్ చేస్తున్నావు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నువ్వేం చేస్తున్నావు, రెగ్యులర్గా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేవు, కానీ మూటలు మాత్రం కరెక్ట్ పంపిస్తున్నావు. ఓకే, రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ నల్గొండలో సూర్యాపేట జనాలు వచ్చేసి, యూత్ వచ్చేసి నల్గొండకు ముఖ్యమంత్రి పోగానే, సార్ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్క మొలిచింది, అది 3 ఫీట్లు మాత్రమే ఉంది, దాన్ని పీకేస్తాం సార్ వచ్చే ఎన్నికల్లో, ఏం బాధపడద్దు మీరు అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి మీదని ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జగదీశ్వర్ రెడ్డి మీద అలాంటి కామెంట్లు చేస్తున్నాడు మాజీ మంత్రి మీద. జగదీశ్వర్ రెడ్డి ఈరోజు కేసీఆర్ యొక్క అడుగుజాలలో నడిచినటువంటి యొక్క నాయకుడు. నిజంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఈరోజు మా యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ జిల్లా మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి నల్లగొండలో అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కారణము జగదీశ్వర్ రెడ్డి గారు. ఆ విధంగా అక్కడ నల్గొండ అనేది ఒక వెనుకబడినటువంటి ప్రాంతము, ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో నిజంగా ప్రజలకు కాళ్ళు వంకరబోతున్నాయి, చేతులు వంకరబోతున్నటువంటి యొక్క కేసీఆర్ గారు చెల్లించి అక్కడ ఆ ఫ్లోరైడ్ నివారణకు అక్కడ ఉన్నటువంటి యొక్క ఈరోజు మన వాటర్ ఇచ్చారు, మంచినీళ్ళ వాటర్ ఇచ్చారు. అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండకు చేయనటువంటి సేవ లేదు. అలాంటి ఒక నాయకుడు, ఒక సంస్కారం ఉన్నటువంటి నాయకుని పట్టుకుని 3 ఫీట్లు 2 ఫీట్లు ఎన్ని ఫీట్లు ఉంటేందా, నువ్వు 3 ఫీట్లు లేవా అని అడుగుతున్నా. నువ్వు కూడా 3 ఫీట్లు కదా రేవంత్ రెడ్డి. అందులో నీ వేషం చూస్తే అసలు నువ్వు ముఖ్యమంత్రి లాగా ఉంటావా? నువ్వు వేసేటువంటి యొక్క నీ డ్రెస్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ విధంగా మాట్లాడొద్దు. 3 ఫీట్ల 2 ఫీట్ల అసలు బుల్లెట్ దిగడం అనేది ముఖ్యము. కాబట్టి ఈ విధంగా నీ భాష ఏంటంటే ప్రజలను నువ్వు ఒక మెస్పరిజం చేసి నీ మాటల చాతుర్యంతో, ఈ యొక్క వల్గర్ భాషతోటి, ఒక భాషతోటి మాట్లాడి ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నువ్వు చెప్పినటువంటి యొక్క ఈ గ్యారంటీలు ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు యొక్క ఎలక్షన్లు వస్తాయా మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద సెటిల్ చేయడమే ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన పుట్టుకతో నచ్చిందా మరి, లేదంటే ఆయన ఎక్కడన్నా నేర్చుకుండా అంతు చిక్కడం లేదు అని చెప్పేసి కూడా వెంకటేష్ గౌడ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మాట్లాడితే ఏ జిల్లా పోతే ఆ జిల్లా బీఆర్ఎస్ నాయకులపైన ఆయన ఏదో కామెంట్లు చేయడం, పొద్దెల్ల కొట్టుకోవడం, కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. వాళ్ళ అన్నదమ్ముల గురించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఇక్కడ 4th సీట్ అంటాడు. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎవరన్నా అడగలరు ఏంటి అనే దాని గురించి బీఆర్ఎస్ నాయకులపైన, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుల పైన కావచ్చు, నిన్న మాట్లాడినట్ల జగదీశ్వర్ రెడ్డి పైన కావచ్చు, ఏ జిల్లాకు పోతే ఆ
ప్రధాన నాయకుడిని తీసుకొని ఆయన మాట్లాడడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేయడానికి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.